ఈనాడు అనేక మంది రక్షించబడుతున్నారు, రక్షణలోనికి వస్తున్నారు. రక్షించబడిన తర్వాత సంఘములో చేర్చబడుతున్నారు. దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే, లోకంలో ఉన్నటువంటి వ్యక్తి సంఘంలోనికి వచ్చాక సంఘములో ఉన్నటువంటి వ్యక్తి సంపూర్ణతలోనికి సాగిపోవాలి. దేవుని యొక్క ఉద్దేశం అదే. లోకంలో ఉన్నటువంటి మనలను దేవుడు ప్రేమించి, రక్షించి, విమోచించి తన విలువైనటువంటి శరీరాన్ని సజీవయాగంగా సమర్పించి తన విలువైనటువంటి రక్తాన్ని మన కోసం చిందించి లోకంలో ఉన్నటువంటి మనలను దేవుడు ఏర్పాటు చేసుకొని తన దగ్గరకు తీసుకున్నాడు. తన యొక్క స్వర్గం ఇచ్చి సంపాదించుకొని మనలను సంఘంలోనికి తీసుకొని వచ్చి సంఘంలో చేర్చాడు దేవుడు. లోకంలో ఉన్నటువంటి మనం, సమాజంలో ఉన్నటువంటి మనం సంఘానికి వచ్చాము, సంఘములో చేర్చబడ్డాము. సంఘములో అనేకమైనటువంటి ఆశీర్వాదాలు, దీవెనలు, దేవుడిచ్చే సర్వ సమృద్ధిని మనం ఎన్నో ఏళ్లుగా అనుభవిస్తూనే ఉన్నాం. సంఘంలో ఉన్నటువంటి మనం సంపూర్ణతలోనికి సాగిపోవలసినటువంటి వారమై ఉన్నాం. దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే, సంఘములోనే దేవుని యొక్క ఆశీర్వాద, దీవెన, వనరులు ఆస్వాదిస్తూ అక్కడే ఉండిపోమ్మని కాదు. దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే, సంపూర్ణతలోనికి సాగిపోవాలి. సమాజంలో నుండి సంఘానికి వచ్చాము కదా, సంఘములో నుండి సంపూర్ణతలోనికి సాగిపోవాలి కదా. దేవుని యొక్క చిత్తమేంటో, దేవుని యొక్క ఉద్దేశాలు ఏంటో, అసలు దేవుడు ఎందుకు మనలను ఏర్పాటు చేసుకుని ఎన్నుకొని తన వారిగా, తన స్వాస్థ్యంగా చేసుకున్నాడో మనం గుర్తెరిగి జీవించాలి కదా. ఈ రోజున సంఘము లేకపోతే సంఘాలు ఒక దగ్గర స్ట్రక్ అయిపోయినాయి, ఒక దగ్గర ఇరుక్కొని పోయాయి, ఒక దగ్గర స్ట్రక్ అయిపోయి అక్కడే ఉండటానికి అలవాటు పడిపోయినాయి. అక్కడే ఉండి ఏం చేస్తున్నాయంటే, తమ యొక్క విలువైనటువంటి పనిని, విలువైనటువంటి సమయాన్ని, విలువైనటువంటి దేవుని యొక్క చిత్తాన్ని, విలువైనటువంటి గొప్ప ఆజ్ఞను ఈ రోజున సంఘము లేకపోతే సంఘాలు మరిచి బ్రతుకుతున్నాయి, భయం లేకుండా బ్రతుకుతున్నాయి. అందుకేనైనా దేవుడు మనల్ని సమాజంలో నుండి సంఘానికి పిలిచాడు. అందుకేనైనా దేవుడు తన యొక్క విలువైనటువంటి ప్రాణాన్ని అర్పించింది. పని పాట లేకుండా దేవుని యొక్క సన్నిధానములో ఉండి ఆశీర్వాద, దీవెన, వనరులు, విలువైనటువంటి ఆశీర్వాదాలు పొందుకుంటూ అక్కడ ఉండటానికే దేవుడు ఏర్పాటు చేసుకున్నాడా సంఘాన్ని, విశ్వాసులను అంటే? వాక్యములో ఒక మాట రాయబడి ఉందండి, దాన్ని నేను జ్ఞాపకం చేస్తాను. మత్తయి సువార్త 28వ అధ్యాయం 19వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి, తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మం ఇచ్చుచు, నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటినన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. దేవుని యొక్క ఉద్దేశం ఏంటి? విశ్వాస ఎడల, సంఘం ఎడల, తన ప్రియుల ఎడల, తన యొక్క స్వాస్థ్యము ఎడల దేవుని యొక్క ఉద్దేశాలు ఏంటి? దేవుని యొక్క చిత్తం ఏంటి? దేవుని యొక్క చిత్తాన్ని మర్చిపోయాము, దేవుని యొక్క ఉద్దేశాలను విడిచి బ్రతుకుతున్నాము అనేది వాస్తవం. ఈ రోజున సంఘం ఒక ప్రమాదకరమైనటువంటి స్థితిలో, ప్రమాదకరమైనటువంటి స్థలములో స్ట్రక్ అయిపోయింది. దేవుని పని మరిచారు, దేవుని చిత్తాన్ని విడిచారు. రక్షించబడితే చాలే, సంఘములో ఉంటే చాలే, ఆశీర్వాదాలు ఉన్నాయి, దీవెనలు ఉన్నాయి,
వనరులు ఉన్నాయి, వసతి ఉంది, ఇంకేం కావాలి? 2 పాటలు పాడొచ్చు, 2 వర్తమానాలు వినొచ్చు, 2 రూపాయలు కానుకేసి 2 చప్పట్లు కొట్టి వాక్యం విని వెళ్ళిపోవచ్చులే. ఇదే కదా క్రైస్తవ జీవితం అనుకొని ఒక భ్రమలో బ్రతుకుతున్నాయి క్రైస్తవ సంఘాలు. కానీ అది దేవుని యొక్క ఉద్దేశం కాదు, దేవుని యొక్క చిత్తం కాదు. క్రైస్తవ్యం అంత మాత్రమే కాదు, అంతే కాదు. దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే, దేవుని బిడ్డలారా, ఈ 19వ వచనంలో మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయండి. సమాజంలో ఉన్న నీవు, లోకంలో ఉన్న నువ్వు సంఘంలోనికి వచ్చావు. సంఘంలో ఉన్నటువంటి నీవు సంపూర్ణతలోనికి సాగాలి. సమాజానికి వెళ్ళి సువార్తను ప్రకటించాలి. విశ్వాసి యొక్క జీవిత గమ్యం ఏంటంటే, దేవుని బిడ్డల యొక్క జీవిత గురి ఏమిటంటే సువార్త భారము కలిగి జీవించాలి. సంఘము సువార్త ప్రకటించాలి. సంఘము బయటకు వెళ్ళాలి. సంఘము దేవుని యొక్క భారవాహకులుగా జీవించాలి. దేవుని యొక్క ఉద్దేశం అది. కానీ ఈ రోజున సంఘాలు అలా లేవండి. రక్షించబడ్డాం, ఆయన బలలో పాలు పొందుకుంటున్నాం, 2 పాటలు పాడుతున్నాం, 2 వర్తమానాలు వింటున్నాం, 2 చప్పట్లు కొడుతున్నాం, 2 రూపాయలు డబ్బులు వేసిపోతున్నాం. మరలా ఎప్పుడో మీటింగ్ ఉంటే వస్తాం, కూటమి ఉంటే వస్తాం, లేకపోతే లేదు. మన పని మనమే, మన బిజీ మనమే. మరి దేవుని యొక్క ఉద్దేశాలు నెరవేర్చేది ఎప్పుడు? దేవుని యొక్క గొప్ప ఆజ్ఞను మనం నెరవేర్చేది ఎప్పుడు? ఇంకెప్పుడు నెరవేరుస్తాం? ఇంకా ఎప్పుడు దేవుని పని మనం కలిగి ఉంటాం? అందుకనే నేనేమంటున్నానంటే, ఈ రోజున సంఘాలు సుఖములో ఇరుక్కొని పోయాయి. సుఖములో, సౌఖ్యములో, సుఖ సంతోషాల్లో అలవాటు పడిపోయి స్ట్రక్ అయిపోయి కదలకుండా ఉన్నాయి. అందుకనే కదా అపోస్తుల కార్యం 8వ అధ్యాయంలో సంఘాన్ని దేవుడు చెదరగొట్టాడు. వసతులు బాగున్నాయి, వనరులు బాగున్నాయి, వర్తమానాలు బాగున్నాయి, పాటలు బాగున్నాయి, భోజనాలు బాగున్నాయి, కూటాలు బాగున్నాయి అని స్ట్రక్ అయిపోయినటువంటి సంఘములో దేవుడు ఏం చేశాడంటే చెదరగొట్టాడు సంఘాన్ని. చెదరగొట్టబడిన తర్వాత కదా సువార్త విరివిగా సాగింది, సువార్త విరివిగా జరిగింది. సమరయులకు, యూదులకు పడదు. కానీ సువార్త రగులుతున్నప్పుడు, సువార్త ఉద్యమం రగులుతున్నప్పుడు ఆ దేశమని, ఈ దేశమని, ఆ ప్రాంతమని, ఈ ప్రాంతమని, మనోడా, తనోడా, బయటోడా, ఇంటోడా అనేది ఏమీ లేదండి. ఈ సువార్త ఉద్యమంలో, సువార్త మంటల్లో అవన్నీ కాలిపోయాయి. కులమతాలు, వాళ్ళు మనం, మన జాతి, ఆ జాతి, యోధ, సమరయ్య, వాళ్ళు సమరయులు, మనం యూదులము, ఇవన్నీ కాలిపోయాయి సువార్త ఉద్యమంలో. దయ్యాలు నివాసం ఉన్నటువంటి సమరయ్యలో సువార్త ప్రకటించబడినప్పుడు దయ్యాలు వెళ్ళగొట్టబడ్డాయి. ఆ పట్టణంలో మిగులు సంతోషం అనేది కలిగింది. అనేకులు దేవుని యొక్క గొప్పతనాన్ని చూశారు. అనేకులు దేవుని వైపు వాళ్ళు చూశారు. కారణం ఏంటంటే, సంఘం ఎప్పుడైతే బయటకు వచ్చిందో, సంఘం ఎప్పుడైతే స్వార్థ భారంతో, స్వార్థ మంటతో రగులుతూ ముందుకు సాగిపోయిందో దేవుడు గొప్ప కార్యాలు చేశాడు. అప్పుడు అద్భుతమైనటువంటి అభివృద్ధి అనేది సంఘములో జరిగింది. ఈ రోజున అనేక సంఘాలు, మన సంఘాలు సుఖము, సౌఖ్యము, సంతోషాల్లో ఒక దగ్గర స్ట్రక్ అయిపోయి దేవుని యొక్క ఉద్దేశాన్ని, దేవుని యొక్క ఆజ్ఞను మరచి, దేవుని యొక్క చిత్తాన్ని మరచి భయం లేకుండా బ్రతుకుతున్నాం. భయం లేకుండా కొన్ని సంఘాలు బ్రతుకుతున్నాయి. సువార్త లేదు, అంతా సౌఖ్యమే. సువార్త లేదు, అంతా సుఖమే. సువార్త లేదు, అంతా సుఖ సౌఖ్యాలే. ఫ్యాన్ కిందో, ఏసీ కిందో మనం స్ట్రక్ అయిపోయాం. సుఖ సౌఖ్యానికి స్ట్రక్ అయిపోయాం. స్వార్థ భారం మరిచాం. అక్కడే ఉంటాం, అక్కడే వింటాం, అక్కడే తింటాం, అక్కడి నుంచి కదలం, అక్కడి నుంచి మెదలం. స్వార్థ ఎలా జరుగుతుంది? ఆది సంఘం అపోస్తుల కార్యం 8వ అధ్యాయంలో దేవుడు చెదరగొట్టిన తర్వాత
అద్భుతమైనటువంటి పని జరిగింది, అద్భుతమైనటువంటి పరిచర్య జరిగింది. కొన్ని పట్టణాల్లో ఉన్నటువంటి దయ్యాలు పారిపోయినాయి, అనారోగ్యం పారిపోయింది, అస్వస్థతలు పారిపోయినాయి, దురాత్మ దయ్యపు శక్తులు గెంటివేయబడ్డాయి, పారద్రోలబడ్డాయి, అనేక మంది రక్షించబడ్డారు. స్వదేశమని లేదు, విదేశమని లేదు, యూదులని లేదు, సమరయునులని లేదు, అన్యజనులని లేదు, అనేక మంది ప్రభు దగ్గరికి వచ్చారు. కారణం ఏంటంటే సంఘం ఎప్పుడైతే బయటకు వెళ్ళిందో, సంఘం ఎప్పుడైతే స్వార్థ ఉద్యమంలో రగిలిందో, స్వార్థ ఉద్యమంతో కదిలిందో, దేవుని యొక్క గొప్ప పనులు జరిగాయి. ప్రియమైన దేవుని సంఘమా, మనము ఒక దగ్గర స్ట్రక్ అయిపోయాం. రక్షించబడ్డాం, చాలే. 2 పాటలు ఉన్నాయి, చాలే. 2 వర్తమానాలు ఉన్నాయి, చాలే. వారానికి 1-2 సార్లు సంఘానికి వస్తున్నాం, చాలే. అది చాలు. వాస్తవానికి అది చాలదు. దేవుని యొక్క ఉద్దేశం అది కాదు, దేవుని యొక్క చిత్తం అది కాదు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు పునరుత్థానుడై వెళ్ళక పూర్వం దేవుడిచ్చినటువంటి గొప్ప ఆజ్ఞ ఏమన్నాడంటే, మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి అని అన్నాడు. అనేక మందిని నువ్వు శిష్యులనుగా చేయాలంటే నువ్వు శిష్యుడుగా మారాలి, శిష్యురాలుగా మారాలి. నువ్వు మారితే అనేక మందిని మారుస్తావు. నువ్వు మారకపోతే అనేక మందిని ఎలా మారుస్తావు? నువ్వు శిష్యుడివేనా, శిష్యురాలువేనా? విశ్వాసిగానే బ్రతుకుతున్నావా? విశ్వాసి శిష్యుడిగా, శిష్యురాలుగా మారాలి కదా, అప్పుడే అనేక మందిని శిష్యులనుగా మారుస్తాడు. కానీ మనం విశ్వాసి దగ్గరే ఆగిపోయాం. అదేదో పెద్ద డిగ్రీ అన్నట్లుగా అక్కడే ఆగిపోయి దేవుని యొక్క చిత్తాన్ని, దేవుని యొక్క ఉద్దేశాన్ని మరచి మనం ఇష్టానుసారంగా బ్రతుకుతున్నాం భయం లేకుండా. దేవుని యొక్క చిత్తాన్ని మనం ఎప్పుడు నెరవేరుస్తాం? ఇందుకోసమైనా దేవుడు మనల్ని రక్షించుకున్నది, ఇందుకోసమైనా మన కోసం ప్రాణం పెట్టింది, ఇందుకోసమైనా తన యొక్క రక్తాన్ని చిందించింది, దీనికోసమైనా దేవుడు కలలు కన్నది, దేవుని యొక్క రాజ్య వ్యాప్తి కోసం ఇందుకోసమైనా దేవుడు ఇంత కష్టపడింది. ఒకసారి నువ్వు పరిశీలన చేసుకో. సంగమా, దేవుని బిడ్డ, విశ్వాసిగానే ఉండటానికి ఇష్టపడుతున్నావు కానీ శిష్యుడుగా, శిష్యురాలుగా మారట్లేదు. అనేక మందిని శిష్యులనుగా నువ్వు మార్చట్లేదు. బయటికి రావట్లా, కదలట్లా, ఇరుక్కొని పోయావు, స్ట్రక్ అయిపోయావు. సంఘంలో 4 గోడల మధ్య ఇరుక్కొని పోయావు. అక్కడే ఉంటావు, అక్కడే వింటావు, అక్కడే తింటావు, అక్కడే గొడవలు, అక్కడే గిల్లుకోవడాలు, అక్కడే గిచ్చుకోవడాలు, అక్కడే తిట్టుకోవడాలు, అక్కడే కొట్టుకోవడాలు, అక్కడే అరుచుకోవడాలు, అక్కడే కరుచుకోవడాలు. దేవుని యొక్క చిత్తాన్ని ఎప్పుడు నెరవేరుస్తావు? దేవుని యొక్క ఉద్దేశాన్ని, దేవుని యొక్క ఆజ్ఞను ఎప్పుడు శిరసావహిస్తావు? ఒకసారి పరిశీలన చేసుకో. రక్షించబడితే చాలదండి. అందుకే నేను లోకంలో ఉన్నవాడిని తీసుకొని వచ్చి దేవుడు సంఘంలో పెట్టింది. అక్కడి నుంచి కథలు ఎందుకు? అక్కడి నుంచి దేవునికి పని చేయవెందుకు? స్వార్థ భారం ఎందుకు లేదు? సంఘం ఎలా అభివృద్ధి పొందుద్ది? సంఘం ఎలా డెవలప్ అవుతుంది? సంఘము సువార్తను ప్రకటించాలి, సువార్త భారం కలిగి జీవించాలి, పరిచర్య భారం కలిగి జీవించాలి, ఆత్మల భారం కలిగి జీవించాలి. దేవుడు అన్నాడు అపోస్తుల కార్యం 1:8, ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు యోదయ, సమరయ, గలిలయ, భూదిగంతముల వరకు, భూదిగంధముల ఎందంతటా మీరు స్వార్థను మీరు ప్రకటించాలి. దేవుని యొక్క ఉద్దేశం అది, దేవుని యొక్క చిత్తం అది. విశ్వాసి, ఇది నీకు తగునా? విశ్వాసి, ఇది నీకు న్యాయమేనా? దేవుని సొమ్ము తింటున్నావు, దేవుడిచ్చిన ఆశీర్వాదాలు అనుభవిస్తున్నావు, దేవుడిచ్చినటువంటి దీవెనలు అనుభవిస్తున్నావు, దేవుడిచ్చినటువంటి వనరులను ఆస్వాదిస్తున్నావు, ఎన్నో సంవత్సరాలుగా అడ్డగోలుగా తినిపడేస్తున్నావు దేవుని యొక్క సన్నిధిలో. దేవుని యొక్క ఆశీర్వాద దీవెనలను దేవుని పని చేయవెందుకు? పౌలు గారు అంటాడు, పని చేయని వాడు భోజనానికి అర్హుడు కాదు. ఆ పాత్రలో మనం చేయి వేస్తున్నామనంటే, ఆ బలలో మనం చేయి వేస్తున్నామంటే మనం ఏం ఉద్ధరించాం దేవునికి? మనం ఏం కష్టపడ్డాం? ఏం చెమటోడుస్తున్నాం? మనం రక్షించబడితే చాలా, మనం విమోచించబడితే చాలా, మనము దేవుని మందిరంలో ఉంటే చాలా, పరలోకం వెళ్తే చాలా. అనేక మంది ఉన్నారు కదా, వాళ్ళ గురించి నీ ఉద్దేశం ఏంటి? శిష్యుడవుగా మారలేదా? ఇంకా శిష్యురాలుగా మారలేదా? ఇంకా అనేక మందిని ఎలా మారుస్తావులే? అనేక మందిని ఎలా మారుస్తావు నువ్వు మారకుండా?
ప్రియమైనటువంటి దేవుని యొక్క సంగమా, ప్రియమైనటువంటి దేవుని యొక్క బిడ్డలారా, అనేక మందిని ప్రభు దగ్గరకు మనము తేవలసినటువంటి వాళ్ళమై ఉన్నాం. బయటికి రావాలి. యెరూషలేము సంఘం చెదరగొట్టబడి ఎప్పుడైతే వాళ్ళు బయటికి వెళ్ళారో అనేక మంది కుప్పతెప్పలుగా సంఘములో చేర్చబడ్డారు. అనేక సంఘాలు స్థాపించబడ్డాయి. పరిచర్య భారంతో రగిలారు వాళ్ళు, ఉద్యమంతో. ఈరోజున సంఘమ దేవుని బిడ్డలారా, ఈ మాట వింటున్నటువంటి సోదరి స్నేహితులారా, స్వార్థ భారం ఉందా? ఆత్మల పట్ల భారం అనేది ఉందా? నీవు విశ్వాసి దగ్గరే ఆగిపోయావు కానీ శిష్యుడవుగా, శిష్యురాలుగా నువ్వు మారలేదు, అనేక మందిని మార్చట్లేదు. ఇది నీకు తగునా? ఒకసారి పరిశీలన చేసుకో. ఎలా అభివృద్ధి పొందుద్ది సంఘం? ఎలా డెవలప్ చెందుద్ది? ఎలా ప్రగతి పదములో నీకు దూసుకొని వెళుతుంది? నువ్వు చేతులు కట్టుకొని కూర్చొని ఉంటే, నువ్వు చేతులు ముడుచుకొని కూర్చొని ఉంటే, అక్కడే గిల్లుకుంటూ, గిచ్చుకుంటూ, గొడవాడుకుంటూ, తగాదాలు ఏర్పాటు చేసుకుంటూ, కొట్లాట్లు ఇవన్నీ కలిగి అక్కడే ఉండి అనేక సమస్యల వలయంలో చిక్కుబడిపోతే స్వార్థ భారం ఎప్పుడొస్తుంది? సంఘము స్వార్థ ప్రకటిస్తున్నప్పుడు లోకం వినాలి. స్వార్థ ఉద్యమంతో సంఘం కదులుతున్నప్పుడు లోకము చూడాలి. లోకము వినాలి, లోకము చూడాలి నీ భారాన్ని, నీ బాధ్యతను. అప్పుడు దేవుని యొక్క చిత్తం నెరవేరుతుంది. అప్పుడు దేవుని యొక్క ఉద్దేశాలు నెరవేరుతాయి. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ భారం నీకుందా? ఈ బాధ్యత నీకుందా? ఒకసారి పరిశీలన చేసుకోవాలి. రెండో విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తాను. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. యేసు క్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండినట్లు మీరును సజీవమైన రాళ్ళ వలె నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. మొదటి పాయింట్లో విశ్వాసి యొక్క బాధ్యత ఏంటో క్లుప్తంగా మాట్లాడుకున్నాం. లోకంలో ఉన్నటువంటి విశ్వాసి సంఘంలోనికి వచ్చాడు. సమాజంలో ఉన్నటువంటి విశ్వాసి సంఘంలోనికి వచ్చాడు. సంఘంలో ఉన్నటువంటి విశ్వాసి సంపూర్ణతలోనికి సాగిపోవాలి, స్వార్థలో సాగిపోవాలి, స్వార్థ భారం కలిగి జీవించాలి, పరిచర్య భారం కలిగి జీవించాలి, ఆత్మల భారం కలిగి జీవించాలి. కానీ అలా లేదండి. విశ్వాసిగానే ఉంటున్నాడు కానీ విశ్వాసి శిష్యుడిగా, శిష్యురాలుగా మారట్లేదు, అనేక మందిని మార్చట్లేదు. ఒక దగ్గర స్ట్రక్ అయిపోయాడు విశ్వాసి. సంఘంలో స్ట్రక్ అయిపోయాడు. అది మంచి పద్ధతి కాదు అనే విషయాన్ని మొదటిగా మనం నేర్చుకున్నాం. రెండవదిగా నేను జ్ఞాపకం చేస్తున్నాను, యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండినట్లు మీరును సజీవమైన రాళ్ళ వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. రెండవదిగా దేవుని బిడ్డలు సంఘం నేర్చుకోవలసినటువంటి విషయం ఏమిటంటే, దేవుని పిల్లలు తెలుసుకొనవలసినటువంటి విషయం ఏమిటంటే, ఈనాడు అనేక మంది రక్షించబడి సంఘములో చేర్చబడ్డారు. సంఘములో చేర్చబడిన తర్వాత దేవుని యొక్క ఉద్దేశం ఏమిటంటే, రెండవదిగా నేను జ్ఞాపకం చేస్తున్నాను, వాళ్ళు పరిశుద్ధ యాజకులుగా ఉండినట్లు మీరును సజీవమైన రాళ్ళ వలె నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే, మనము సజీవమైన రాళ్ళ వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడాలి. విశ్వాసి శిష్యుడిగా, శిష్యురాలుగా మారాలి, అనేక మందిని శిష్యులుగా మార్చాలి. రెండో విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను, రక్షించబడినటువంటి దేవుని బిడ్డలు, సంఘంలో ఉన్నటువంటి దేవుని బిడ్డలు సజీవమైనటువంటి రాళ్ళు. వాళ్ళు సజీవమైనటువంటి రాళ్ళ వలె ఉండి ఆత్మ సంబంధమైనటువంటి మందిరముగా వాళ్ళు కట్టబడాలి. రక్షించబడితే అవ్వలేదు, సంఘములో చేర్చబడితే అవ్వలేదు, దేవునికి ఇస్తే అయిపోలేదు, 2 పాటలు పాడితే అయిపోలేదు, 2 వర్తమానాలు వింటే అయిపోలేదు, 2 రూపాయలు డబ్బులు ఇస్తే అయిపోలేదు. ఆత్మ సంబంధమైనటువంటి మందిరముగా మనము కట్టబడాలి.
ఆత్మ సంబంధమైనటువంటి మందిరముగా కట్టబడాలి. కానీ ఈ రోజున సంఘం ఎలా ఉందంటే రాళ్ల దెబ్బలాగా ఉంది, రాళ్ల దెబ్బలాగానే ఉంది. ఏ రాయి కారాయే, ఐక్యత లేదు, ఐక్యత లేదు, సఖ్యత లేదు, సహవాసము లేదు, సంతోషము లేదు, సమాధానము లేదు. నీ దారి నీదే, నా దారి నాదే. కట్టబడాలి, కట్టబడాలి. ఎలా కట్టబడాలి? ఆత్మ సంబంధమైనటువంటి మందిరముగా కట్టబడాలి. మనం ఎవరమంటే సజీవమైనటువంటి రాళ్ళ వలె ఉన్నాం. మనం ఆత్మ సంబంధమైనటువంటి మందిరముగా మనం కట్టబడాలి. కట్టబడడానికి ఇష్టపడట్లేదు, ఉలి దెబ్బ తగలటానికి ఇష్టపడట్లేదు, సుత్తి దెబ్బ తగలటానికి ఇష్టపడట్లేదు, మట్టపు గుండికి మన బ్రతుకులు రావట్లేదు. అంతా వంకర టింకర జీవితాలే, అడ్డదిడ్డమైనటువంటి బ్రతుకులే. ఒక తాపి మాట వినమైతిమి, ఒక ఉలి మాట వినమైతిమి, ఒక సుత్తి మాట వినమైతిమి, ఒక మట్టపు గుండికి రానటువంటి జీవితాలయే. ఎందుకోసమని రాళ్ళ దెబ్బలాగానే ఉన్నాం. ఇంకా అక్కడక్కడ రాళ్ల దెబ్బలుగా ఎందుకున్నాయి? ఇవన్నీ ఆత్మ సంబంధమైనటువంటి మందిరముగా కట్టబడాలి కదా, దేవుని యొక్క చిత్తములోనికి రావాలి కదా. కట్టువాడైనటువంటి యేసు క్రీస్తు వారి యొక్క హస్తములోనికి, చేతిలోనికి నువ్వు రావాలి కదా. ఏమనుకున్నావు క్రైస్తవ జీవితం అంటే? సఖ్యత లేదు. ఎప్పుడైతే కట్టబడతామో, ఇటుక పక్కన ఇటుక కట్టబడతామో, ప్రేమ ఐక్యత చేత మనం కట్టబడతామో, దేవునికి మహిమ తెచ్చే మందిరాలుగా మనం ఉంటాం. దేవునికి మహిమ తెచ్చే మందిరాలుగా మనం జీవిస్తాం. అప్పుడు కట్టబడిన తర్వాత, నింపబడిన తర్వాత, ఆయన చేతిలో మనం ఏర్పాటు చేయబడిన తర్వాత, మోషే గారు ఏ విధంగా అయితే ప్రత్యక్ష గుడారాన్ని కట్టిన తర్వాత దేవుని యొక్క మహిమ, దేవుని యొక్క తేజస్సు మేఘము దాని మీద నిలిచిందో, మనం ఎప్పుడైతే ఆత్మ సంబంధమైనటువంటి మందిరముగా కట్టబడతామో అప్పుడు దేవుని యొక్క మహిమ, దేవుని యొక్క తేజస్సు అక్కడ నిండి ఉంటుంది. ఆ సంఘములో ఉన్నటువంటి మహిమను లోకం, ప్రజలు చూడాలి. ఇందాక స్వార్థ ప్రకటిస్తున్నప్పుడు, స్వార్థ భారంతో ముందుకెళ్తున్నప్పుడు లోకం ఆ భారాన్ని చూడాలి, ఆ స్వార్థను వాళ్ళు వినాలి. ఇక్కడ ఆత్మ సంబంధమైనటువంటి మందిరముగా మనం కట్టబడ్డప్పుడు సంఘములో ఉన్నటువంటి మహిమను, ఆ తేజస్సును, ఆ మేఘమును లోకము చూడాలి, ప్రజలు చూడాలి. అక్కడ ఒక వెలుగు ఉండాలి. ఎప్పుడు ఉంటుంది? మనం కట్టబడితేనే కదా, మనం మార్చబడితేనే కదా. రాళ్ల దెబ్బలాగా ఉన్నాం మనం. అక్కడ కొన్ని రాళ్ళు, ఇక్కడ కొన్ని రాళ్ళు, ఇక్కడ కొన్ని రాళ్ళు ఉన్నాయి. కట్టబడటానికి రామే, ఇష్టపడమే, ఆయన యొక్క చిత్తానికి ఇష్టపడమే, ఆయన యొక్క శిక్షకు మనం ఇష్టపడమే, ఆయన చెక్కుడికి మనం ఇష్టపడమే, ఆయన గద్దింపునకు మనం ఇష్టపడమే, లొంగమే, తిరగమే. ఎలా ఆత్మ సంబంధమైనటువంటి మందిరముగా మనం కట్టబడతాం? మన యొక్క బ్రతుకులు అటదిడ్డమైనటువంటి బ్రతుకులు, దేవునికి మహిమ తేనటువంటి బ్రతుకులుగా ఉన్నాయి. ఈ రోజున సంఘములో ఎందుకు ఆత్మ సంబంధమైనటువంటి మందిరముగా కట్టబడకుండా వాళ్ళు ఉన్నారు? ఎందుకు కట్టబడకుండా దేవుని యొక్క మహిమను వాళ్ళు పొందకుండా, తేజస్సును పొందకుండా వాళ్ళు ఉన్నారంటే కారణం ఏంటంటే, సజీవమైనటువంటి రాళ్లే కానీ, సజీవమైన రాళ్లే కానీ, రక్షించబడినటువంటి వారే కానీ, పాటలు పాడేవాళ్లే కానీ, ఆరాధన చేసేవాళ్లే కానీ, డబ్బులు ఇచ్చేవాళ్లే కానీ, కానుకిచ్చేవాళ్లే కానీ, దశంభాగాలు ఇచ్చేవాళ్లే కానీ, వాళ్ళలో ఐక్యత లేని కారణమున, సఖ్యత లేని కారణమున, సహవాసము లేనటువంటి కారణాన ఒంటరిగా ఉండటానికి ఇష్టపడ్డారు, ఒంటిగా ఉండటానికి ఇష్టపడ్డారు, ఇండివిజువల్గా ఉండటానికి ఇష్టపడుతున్నారు, ఇండిపెండెంట్గా ఉండటానికి ఇష్టపడుతున్నారు. కట్టబడటానికి రారే, ఒక రాయి పక్కన ఒక రాయి అమర్చబడటానికి రారే వాళ్ళు. ఇష్టము లేదా, సఖ్యత లేదా, సమాధానము లేదా. ఆ కారణాన్ని బట్టి నువ్వు కట్టబడకుండా అడ్డదిడ్డంగా దెబ్బేసినటువంటి రాళ్ల దెబ్బలాగా నువ్వు ఉన్నావు. సంగమా, దేవుని యొక్క బిడ్డ, దేవుని యొక్క చిత్తాన్ని నువ్వు నెరవేర్చవా? విశ్వాసులు ఈ రోజున సంఘములో రాళ్ల దెబ్బలాగానే ఉన్నారు కానీ, అడదిడ్డంగానే ఉన్నారు కానీ, ఆత్మ సంబంధమైనటువంటి మందిరం కట్టబడుటకు వాళ్ళు ఇష్టపడట్లేదండి. సఖ్యత ఉంటేనే కదా. ఆ గోడ కట్టడంలో ఒకదాని తర్వాత ఒకటి వరుస క్రమం, ఒక అమరిక, పొందిక అనేది ఉంటుంది కదా, చెక్కబట్టం ఉంటుంది కదా, కొట్టబట్టం ఉంటుంది కదా.
ఎగుడు దిగుడు లేకుండా, ఎత్తుపల్లాలు లేకుండా కట్టబడటం అనేది ఉంటుంది కదా, సుందరం అక్కడ కనిపిస్తుంది కదా, ఒక శ్రేష్టత కనిపిస్తుంది కదా. చాలామందికి ఇది ఇష్టం లేదండి, ఇది ఇష్టం లేదు. సజీవమైన రాళ్ళ వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. చాలామందికి కట్టబడటానికి ఇష్టపడట్లేదండి, కొట్టబడటానికి ఇష్టపడట్లేదండి, గద్దింపు ఇష్టం లేదండి. దేవుడు ప్రేమతో కొట్టే దెబ్బ వాళ్ళకి ఇష్టం లేదండి, ప్రేమతో గద్దింపు వాళ్ళకి ఇష్టం లేదండి. అందుకే వాళ్ళ యొక్క జీవితాలు అటదిడ్డంగా ఉన్నాయి. సజీవమైన రాయివే, రక్షించబడినటువంటి రాయివే, కానీ దేవుని యొక్క మందిరముగా ఆత్మ సంబంధమైనటువంటి మందిరముగా కట్టబడ్డానికి నువ్వు ఎందుకు ఇష్టపడట్లేదు? ఆయన చేతిలో పడటానికి ఎందుకు ఇష్టపడట్లేదు? ఆయన సన్నిధిలో నలిగిపోవడానికి ఎందుకు ఇష్టపడట్లేదు? ఆయన సన్నిధిలో చెక్కబడటానికి ఎందుకు ఇష్టపడట్లేదు? మారు మనసు పొందడానికి ఎందుకు ఇష్టపడట్లేదు? స్థిరమైనటువంటి విశ్వాస జీవితం కలిగి జీవించడానికి ఎందుకు ఇష్టపడట్లేదు? ఈ రాయి పక్కన నువ్వెందుకు పొసగట్లేదు? అంటే నీ సహోదరుని పక్కన నువ్వెందుకు పొసగట్లేదు? నీ సహోదరి పక్షాన ఇంకో సహోదరి ఎందుకు పొసగట్లేదు? ఎందుకు పొందుకలేదు? ఎందుకు కట్టబడట్లేదంటే నీ మనసులో ఇంకా మార్చబడినది, మలచబడింది ఏదో ఉంది. అందుకే దేవుని యొక్క చేతిలో కట్టబడటానికి నువ్వు ఇష్టపడట్లేదు, ఇష్టానుసారంగా జీవించడానికి నీవు ఇష్టపడుతున్నావు. అది రెండవ సంగతి. మూడవ సంగతి నేను జ్ఞాపకం చేస్తాను, చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 16వ వచనాన్ని నేను చదువుతున్నాను. అక్కడ ఈ విధంగా రాయబడి ఉంది: ఆయన శిరస్సు అయి ఉన్నాడు, ఆయన నుండి సర్వ శరీరము చక్కగా అమర్చబడి తనలో ఉన్న ప్రతి అవయవము తన పరిమాణము చొప్పున పనిచేయుచుండగా ప్రతి కీలు వలన కలిగిన బలము చేత అతుకబడి ప్రేమయందు తనకు క్షేమాభివృద్ధి కలుగునట్లు శరీరమునకు అభివృద్ధి కలుగజేసుకొనుచున్నది. ఇక్కడ మనం ఏమి నేర్చుకుంటున్నాం? ఇక్కడ మూడవ సందర్భంలో దేవుడు మనల్ని రక్షించాడు, విమోచించాడు, తన ప్రాణాన్ని సమర్పించాడు, తన విలువైనటువంటి రక్తాన్ని చిందించాడు, ఎక్కడో ఉన్నటువంటి మనల్ని సంఘంలో చేర్చాడు. మన పని ఏంటి? మన పని ఏమిటి? ఈనాడు అనేక మంది రక్షించబడి సంఘములో చేర్చబడి అవయవాలుగా ఉన్నారు, కానీ అమర్చబడినటువంటి స్థితిలో లేరు. వాళ్ళు అమరిక లేని విధంగా ఉన్నారు, అతుకబడి లేరు. కారణం, కీలు పట్టేస్తుంది. అమరిక లేదు, పొందిక లేదు, అనుభవం లేదు, అతుకుబడి లేదు, ఒక పలకరింపు లేదు, ఒక పట్టింపు లేదు. వాళ్ళు ఎలా ఉన్నారంటే చల్లా చెదురుగా వాళ్ళు పడిపోయి ఉన్నారు. ఏ అవయవానికి ఆ అవయవమే పడిపోయి మిగిలిపోయి ఉంది. వేరువేరుగానే ఉంటున్నారు, వాళ్ళు వేరువేరుగానే జీవిస్తున్నారు. వాళ్ళు అమెరికా లేనటువంటి వాళ్ళుగా ఉన్నారు, అతుకుబడి లేకుండా ఉన్నారు, వాళ్ళు చల్లా చెదురుగా ఉన్నారు. సంపూర్ణత ఏది? పరిపూర్ణత ఏది? ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క శరీరములో మనము పొందికగా ఉండాలి కదా. ఎప్పుడైతే పొందిక కలిగి ఉంటామో, ఎప్పుడైతే అతకబడి ఉంటామో, ఎప్పుడైతే అమర్చబడి ఉంటామో, ఎప్పుడైతే అమరిక కలిగి ఉంటామో, అమరికలు లేకుండా ఉంటామో, అప్పుడు ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారిలో ఉన్నటువంటి జీవం ప్రతి ఒక్క అవయవానికి వెళుతుంది. అతుకబడి ఉండాలి. ఏ అవయవం అయితే క్రీస్తు యొక్క శరీరములో అతకట్లేదో, అమరిక లేదో, పొందిక లేదో, పొసగట్లేదో, ఆ అవయవానికి జీవం ఎక్కడి నుండి వస్తుంది? జీవం రాదు కదా, జీవం ఉండదు కదా. ఏ అవయవానికైతే జీవం ఉండదో, ఏ అవయవం అయితే శరీరములో అతకబడదో, ఆ అవయవం ఎండిపోతుంది. ఆ అవయవానికి జీవం అనేది ఉండదు. మూడవదిగా మనం నేర్చుకునేటటువంటి పాఠం ఏంటంటే, దేవుని బిడ్డలు, రక్షించబడినటువంటి విశ్వాసులు, దేవుని యొక్క సంఘము ఆయన యొక్క శరీరముగా అమరిక కలిగి ఉండాలి, అమర్చబడి ఉండాలి, అతుకబడి ఉండాలి. అది లేనప్పుడు
చల్లాచెదురుగా ఉంటే, ఏ అవయవానికి ఆ అవయవమే జీవిస్తూ ఉంటే, సంబంధం లేకుండా ఉంటే దేవుని యొక్క జీవం ఎలా వస్తుంది? శిరస్సు అయ్యున్నటువంటి క్రీస్తుకి మనం అతకబడాలి కదా, అమర్చబడాలి కదా. చాలామంది ఈ రోజున ఎలా ఉన్నారంటే ఒకరి గురించి ఒకరికి పట్టదండి, అమరిక లేదండి, అమర్చబడినటువంటి స్థితి లేదండి, అతుకబడినటువంటి స్థితి లేదండి. వాళ్ళు ఎలా ఉన్నారంటే ఏ అవయవానికి ఆ అవయవంగానే వాళ్ళు జీవిస్తున్నారు. వాళ్ళలో జీవం ఎక్కడి నుండి వస్తుందండి? శిరస్సు అయినటువంటి క్రీస్తుకి సంఘము అతకబడి అమర్చబడి ఉన్నప్పుడే కదా దేవునిలో ఉన్నటువంటి జీవం, దేవునిలో ఉన్నటువంటి సారం మనలోనికి వస్తుంది. చాలామంది జీవితాల్లో, విశ్వాసుల జీవితాల్లో, ఆత్మీయ జీవితాల్లో జీవము లేదు. దానికి కారణం ఏంటంటే మనం ఒంటిగానే బతుకుతున్నాం, ఒంటరిగానే బతుకుతున్నాం. అమరిక లేదు, అమర్చబడినటువంటి అనుభవం లేదు, అతుకబడినటువంటి అనుభవం లేదు. కారణం ఏంటంటే కీలు పట్టేస్తుంది. కొంతమందికి పలకరింపులు ఉండవు, పరామర్శలు ఉండవు, వందనాలు చెప్పుకోవటం ఉండదు, ప్రేమతో పలకరింపులు ఉండవు. కారణం ఏంటంటే కీలు పట్టేస్తుంది. ఒంటిగానే ఉంటాడు, ఒంటరిగానే ఉంటాడు, ఒంటిగానే తిరుగుతాడు, ఒంటరిగానే తింటూ ఉంటాడు, దూరంగా తిరుగుతూ ఉంటాడు, దేవుని బిడ్డల సహవాసంలో చేరడు. ఆ వ్యక్తికి జీవం ఎక్కడి నుండి వస్తుంది? ఈ రోజున చాలామంది క్రైస్తవ జీవితాల్లో, విశ్వాసుల జీవితాల్లో జీవం లేని దానికి కారణం ఏంటంటే, జీవము లేకపోవడానికి కారణం ఏంటంటే, ఈ రోజున అనేక సంఘాల్లో చూడండి, అనేక వ్యక్తుల్లో చూడండి, అనేక మంది విశ్వాసుల్లో చూడండి, జీవము లేదు. వాళ్ళు ఎండిపోయారు, ఎండి మోడైపోతున్నారు. కొంతమంది ఎండిపోయారు, కొంతమంది ఎండిపోతున్నారు, కొంతమంది ఎండిపోవడానికి సిద్ధంగా ఉన్నారు. కారణం ఏంటంటే క్రీస్తు యొక్క శరీరములో వాళ్ళు అతుకబడలేదు, అమర్చబడలేదు, పొందికగా లేరు, కుదురుగా లేరు. అమరిక అనేది లేకుండా చల్లాచెదురు అనమాట, అటదిడ్డంగా పెరిగిపోతున్నారు. వాళ్ళు జీవము లేదు, పాట పాడినా జీవము లేదు, ప్రార్థించినా జీవము లేదు, ఆరాధించినా జీవము లేదు. జీవము లేని సంఘాలు. అందుకని అంటాడు, జీవము కలిగిన దేవుని సంఘములో జనులు ఎలాగో ప్రవర్తించాలో సంఘములో జీవం ఉండాలి, శరీరములో జీవం ఉండాలి. అంటే జీవం ఉండాలంటే ఒక అవయవానికి ఒక అవయవం అతుకబడాలి, అమర్చబడాలి, పొందిక కలిగి ఉండాలి, పొసగాలి. ఈ రోజున విశ్వాసుల్లో అలాంటి ఐక్యత ఉందండి? ఎంత తెలిసినా కానీ, ఎంత పరిచయం ఉన్నా కానీ పలకరింపు ఉందా, పరామర్శ ఉందా, వందనాలు చెప్పుకోవటం అనేది ఉందా? ఈ అవయవానికి ఆ అవయవమే బతుకుతున్నది. దేవుని యొక్క ఉద్దేశం ఇదేనా? అందుకేనైనా దేవుడు మనల్ని సమాజంలోని, సంఘంలోని తీసుకుని వచ్చాడు. అందుకేనైనా లోకంలో నుండి మనల్ని విమోచించి బయటికి తీసుకుని వచ్చాడు. ఈ రోజున దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సంఘమా, దేవుని యొక్క బిడ్డలారా, క్రీస్తు యొక్క శరీరంలో జీవాన్ని పొందుకుంటున్నారా? జీవము కలిగి జీవిస్తున్నారా? జీవం కలిగి బ్రతుకుతున్నారా? నీ యొక్క వ్యక్తిగత జీవితంలో, నీ యొక్క వ్యక్తిగత జీవితంలో దేవుని యొక్క శరీరములో ఉన్నటువంటి జీవమును నువ్వు అనుభవిస్తున్నావా? నీ ప్రార్థనా జీవితంలో దేవుని యొక్క జీవాన్ని నువ్వు అనుభవిస్తున్నావా? నీ యొక్క ఆరాధన జీవితంలో దేవుని యొక్క జీవాన్ని నీవు అనుభవిస్తున్నావా? దేవుని యొక్క జీవం కలిగి నువ్వు బ్రతుకుతున్నావా? ఆ జీవం అనేది ఉందా? కొంతమంది జీవము లేని బ్రతుకులు బ్రతుకుతున్నారండి సంఘాల్లో. కొన్ని సంఘాలు మనల్ని మనం ఒకసారి పరిశీలన చేసుకోవాలి. ఆ జీవం ఉందా? అంతా నిర్జీవమేనా? అంతా చచ్చిన స్థితేనా? చావనయున్న మిగిలిన వాటిని నువ్వు బ్రతికించుకో. దేవుని బిడ్డ, ఈ మాట వింటున్నటువంటి సోదరి స్నేహితులారా, దేవుడు నేను విమోచించి, విడిపించి, రక్షించి, ఏర్పాటు చేసుకొని సమాజంలో ఉన్న నిన్ను, లోకంలో ఉన్న నిన్ను ప్రేమించి సంఘంలోనికి చేర్చాడు. అక్కడికి వచ్చిన తర్వాత విశ్వాసిగా ఉన్న నీవు శిష్యురాలుగా నువ్వు మారాలి. అనేక మందిని శిష్యులుగా నువ్వు మార్చాలి. దేవుని యొక్క ఆజ్ఞ అది, దేవుని యొక్క చిత్తం అది. నువ్వు సువార్త ప్రకటించాలి, నువ్వు సువార్త భారం కలిగి జీవించాలి. బయటికి వెళ్ళు, సువార్త ప్రకటించు.
లేకపోతే నీ దగ్గరికి వచ్చిన వారికి సువార్త ప్రకటించు. కొన్నిసార్లు నీ చుట్టుపక్కల ఉన్నటువంటి వారికి దేవుని గురించినటువంటి సంగతులు సువార్తను బోధించు. వాక్యం చెప్పడం రాకపోవచ్చు, కానీ సాక్ష్యం చెప్పవచ్చు, దేవుని యొక్క మాటలు చెప్పవచ్చు. నోరు తెరచి ఎప్పుడైనా కొంతమందికైనా సువార్తను ప్రకటించావా? దేవుని యొక్క ఆశీర్వాదాలు అనుభవించడమే, దీవెనలు అనుభవించడమే, వసతులు వనరులు అనుభవించడమే. కానీ సంఘం ఈ రోజున స్టక్ అయిపోయింది, కదలట్లా. రెండవదిగా మనం ఏం నేర్చుకున్నాం? రాళ్ల దెబ్బగా ఉన్నటువంటి మనం, రాళ్ల కుప్పలుగా ఉన్నటువంటి మనం సజీవమైన మందిరముగా, ఆత్మ సంబంధమైనటువంటి మందిరముగా మనం కట్టబడాలి. ఐక్యత ఉండాలి, పొసగాలి. ఒక ఇటుక పక్కన ఒక ఇటుక, దేవుని యొక్క ప్రేమ చేత మనం కట్టబడాలి, ఐక్యతతో మనం కట్టబడాలి. అప్పుడు సంఘంలో ఉన్నటువంటి మహిమను ప్రజలు చూస్తారు, ప్రజలు నిదానించి చూస్తారు. అక్కడ దేవుని యొక్క మహిమ ఉంది, అదిగో ఆ సంఘంలో దేవుని యొక్క స్వార్థ భారం ఉంది, అదిగో ఆ సంఘంలో దేవుని యొక్క మహిమ ఉంది, అదిగో ఆ సంఘంలో దేవుని యొక్క జీవం ఉంది. ఎందుకు మన భక్తి, మన ఆధ్యాత్మిక జీవితాలు, మన ప్రార్థనలు, మన ఆరాధనలు, మన మాటలు ఎందుకు జీవం లేనిగా ఉన్నాయి, ఉప్పు లేనివిగా ఉన్నాయి, రుచి లేనివిగా ఉన్నాయి, రుచి పసి లేని జీవితాలుగా ఎందుకున్నాయి అని అంటే, మనం క్రీస్తు యొక్క శరీరములో అతుకబడల, అమర్చబడల, పొందిగ్గా లేం, కుదురుగా లేం. అందును బట్టి కదా దేవుని యొక్క జీవం మనలో లేదు. దేవుని యొక్క జీవం మనలో సరఫరా ఎందుకు అవ్వట్లేదు, ఎందుకు ప్రవహించట్లేదు? ఎక్కడైతే దేవుని యొక్క జీవం ఉంటుందో అక్కడ ఆశీర్వాదం, శాశ్వత జీవం అక్కడ ఉంటుంది. ఏ సంఘములో అయితే ఐక్యత ఉంటుందో, ఏ సంఘములో అయితే అమరిక ఉంటుందో, ఏ సంఘం అయితే అమర్చబడి ఉంటుందో, ఏ సంఘం అయితే ఐక్యతతో అతుకుబడి ఉంటుందో, శిరస్సు ఉన్నటువంటి ఆ క్రీస్తులో ఏ సంఘం అయితే, ఏ అవయవం అయితే అతుకబడి ఉంటుందో, ఆ అతుకబడినటువంటి ప్రతి అవయవానికి దేవుని యొక్క జీవం సరఫరా అవుతుంది. మన యొక్క జీవితాలు ఫలభరితంగా ఉంటాయి, మన బ్రతుకులు జీవం కలిగి ఉంటాయి, మన ప్రార్థనలు జీవం కలిగి ఉంటాయి, మన ఆరాధనలు జీవం కలిగి ఉంటాయి, మన బ్రతుకులు జీవం కలిగి ఉంటాయి. ఉందా ఈ జీవం? ఉందా? ఉండాలంటే నువ్వు క్రీస్తు యొక్క శరీరములో అమర్చబడినటువంటి అనుభవంలో ఉండాలి, అమరిక కలిగినటువంటి అనుభవంలో ఉండాలి, అతుకబడినటువంటి అనుభవంలో ఉన్నాయి. కీళ్లు పట్టేస్తున్నాయి, కొన్నిసార్లు కీళ్లు పట్టేస్తున్నాయి. ఒక సహోదరుడికి ఇంకొక సహోదరుడికి పడదు, ఒక సహోదరికి ఇంకొక సహోదరికి పడదు. అమెరిక ఏది? చల్లా చెదురుగా పడిపోయినటువంటి బతుకులు. ఏ అవయవానికి ఆ అవయవమే. మొదటి పాయింట్లో ఏ విశ్వాసికి ఆ విశ్వాసే, రెండో పాయింట్లో ఏ రాయికి ఆ రాయే, మూడో పాయింట్లో ఏ అవయవానికి ఆ అవయవమే. ఇంకెలా దేవుని యొక్క ఉద్దేశాలు నెరవేరుతాయి? ఇంకెలా దేవుని యొక్క చిత్తం మన యొక్క జీవితంలో నెరవేరుతుంది? దేవుని బిడ్డలారా, మన యొక్క జీవితాన్ని పరిశీలన చేసుకుందాం, మన బ్రతుకులు పరిశీలన చేసుకుందాం, మారదాం. దేవునికి ఇష్టం లేని వాటిని మానివేద్దాం. దేవుని యొక్క ఉద్దేశ్యం ఏంటో, దేవుని యొక్క చిత్తం ఏంటో మనము తెలుసుకొని దాన్ని బట్టి మనం జీవిద్దాం. మందసం తేవడానికి దావీదు గారికి తెలియలేదు మొదటిసారి, రెండవసారి తెలుసుకున్నాడు. క్షుణ్ణంగా తెలుసుకొని ఏ విధంగా ఆ మందసాన్ని తీసుకొని వచ్చాడో మనం చూస్తాం. దేవుని యొక్క గొప్ప మహిమను చూచాడు, నాట్యం ఆడాడు. తెలుసుకోవడమే, దేవుని యొక్క చిత్తం తెలిసి జీవించడమే, దేవుని యొక్క చిత్తం ఎరిగి జీవించడమే. విశ్వాసి శిష్యుడిగా మారాలి, అనేక మందిని శిష్యులుగా మార్చబడాలి. ఈ రాళ్ల దెబ్బ ఆత్మ సంబంధమైనటువంటి మందిరముగా కట్టబడాలి, పక్కన కట్టబడాలి. నేను ఇక్కడ ఉండను అక్కడ ఉంటానంటే కుదరదు, నేను ఇక్కడ కట్టబడను అక్కడ కట్టబడతానంటే కుదరదు. దేవుని యొక్క చిత్తానుసారంగా ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడితే ఐక్యతతో, సఖ్యతతో, సహవాసముతో, సమాధానముతో నీవు ఉండి కట్టబడటానికి అప్పగిస్తే అప్పుడు నీలో దేవుని యొక్క మహిమ, దేవుని యొక్క తేజస్సు, దేవుని యొక్క మేఘం నీ బ్రతుకులో కనిపిస్తుంది, ఆ సంఘములో కనిపిస్తుంది. మూడవదిగా మనం నేర్చుకున్నాం, ఏ అవయవానికి అవయవమే ఉంటున్నాం, కానీ
అమెరిక లేదు, పొందిక లేదు, అతుకుబడటం లేదు, కీళ్లు పట్టేస్తున్నాయి. స్ట్రక్ అయిపోతున్నాం. జీవం ఎక్కడి నుండి వస్తుంది? నీకు జీవం కావాలా? జీవం కలిగి జీవించాలనుకుంటున్నావా? అద్భుతమైనటువంటి జీవపు శక్తితో జీవం కలిగినటువంటి దేవుని యొక్క సంఘముగా, దేవుని యొక్క బిడ్డగా నువ్వు నీ యొక్క ఆధ్యాత్మిక జీవితంలో జీవించాలనుకుంటున్నావా? ఆయన శరీరములో అతుకబడాలి, అమర్చబడాలి. దేవుని బిడ్డలారా, మన యొక్క జీవితాన్ని ఒకసారి పరిశీలన చేసుకుందాం. దేవుని యొక్క చిత్తాన్ని నెరవేరుద్దాం. అంతేకాని రక్షించబడితే చాలదండి, విశ్వాసిగా ఉంటే చాలదండి, రాళ్ల దెబ్బగా ఉంటే చాలదండి, అవయవాలుగా ఉంటే చాలదండి. అమరిక కూడా ఉండాలి, అమర్చబడి ఉండాలి. రాళ్ల దెబ్బగా ఉంటే కుదరదండి, కట్టబడాలి. విశ్వాసిగా ఉంటే కుదరదండి. శిష్యుడిగా, శిష్యురాలుగా మార్చబడి అనేక మందిని శిష్యులుగా నువ్వు మార్చాలి. ఈ పని కలిగి జీవిద్దామా? ఈ పని కలిగి ముందుకు సాగుదామా? ఒక తీర్మానం చేసుకుందామా? ప్రభువా, నీ చిత్తం చేసే బిడ్డగా నన్ను ఉంచు ప్రభు అని ఒక తీర్మానం చేసుకొని ఈ రోజున ముందుకు సాగుదామా? మన యొక్క జీవితాల్లో అద్భుతమైనటువంటి దేవుని యొక్క గొప్ప కార్యాలు మనం చూస్తాం. యెరూషలేము సంఘం అద్భుత కార్యాలు చేసింది. దయ్యాలను వెళ్ళగొట్టింది, కులాన్ని కూలద్రోసింది. సమరయులు, యూదులు, వాళ్ళు వీళ్ళు అన్యులు అనేటటువంటి సంగతిని కూలదోసింది సువార్త భారంతో, సువార్త పరిచర్య. పేతురు గారి పరిచర్యలో, పౌలు గారి పరిచర్యలో, ఫిలిప్పు గారి పరిచర్యలో, సంఘ పరిచర్యలో అనేకమైనటువంటి గొప్ప కార్యాలు లిమిట్ లేకుండా జరిగి సంఘాలు స్థాపించబడ్డాయి, సువార్త ఉద్యమాలు సాగాయి. మరి మన యొక్క జీవితంలో మన పరిస్థితి ఏంటి? ఒక తీర్మానం చేసుకుందామా? ప్రభువా, నీ చిత్తం ఎరిగి, నీ ఉద్దేశం తెలుసుకొని ప్రభువా, నీకు మహిమకరంగా జీవించే కృపను నాకు దయచేయండి ప్రభు అని ఒక తీర్మానంతో, ఒక ఉద్దేశంతో ముందుకు సాగుదామా? దేవుడిని ఎడల గొప్ప కోరికలు కలిగి, గొప్ప కళలను కని, నిన్ను గొప్ప స్థాయిలో ఉంచి నీ ద్వారా అనేక పనులు చేయించాలని దేవుడు ఎన్నో కళలు కన్నాడు, కంటూనే ఉన్నాడు. నువ్వే కళ్ళు మూసుకొని ఉన్నావు. అది మంచిది కాదు. విశ్వాస జీవితంలో ఇకనైనా మించిపోయింది ఏం లేదు. ఈ ఉన్న సమయంలో దేవుని చిత్తాన్ని తెలుసుకొని, దేవుని యొక్క ఉద్దేశం తెలుసుకొని, విశ్వాసులముగా, సంఘముగా దేవుని యొక్క మహిమార్థమై ఆయన యొక్క సేవలో ముందుకు సాగుదాం. ఈ ఆధ్యాత్మిక జీవితంలో ముందుకు సాగుదాం. అట్టి కృప దేవుడు మీకు అనుగ్రహించి, దీవించి నడిపించునుగాక. మే గాడ్ బ్లెస్ యూ.